రాష్ట్రంలో 6,200 పాఠశాలలను మూసివేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రగల్భాలు పలికిన హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే జీరో స్కూల్ పేరుతో మూసివేతలకు సిద్ధమవుతోందని మండిపడ్డారు. మొత్తంగా 6,213 స్కూళ్లను శాశ్వతంగా మూసివేసే ప్రణాళికలో భాగంగానే ఆయా పాఠశాలల్లో పనిచేసే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ బడులను బలోపేతం చేసేలా 7,289 కోట్లతో మన ఊరు మనబడి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సన్నబియ్యంతో పౌష్టిక ఆహారం అందించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి రాగానే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ రద్దు చేసిందని ధ్వజమెత్తారు. మధ్యాహ్న భోజనంలో పురుగులన్నం, విషాహారంతో బడిలో చేరే పిల్లల సంఖ్య తగ్గుతోందన్నారు. ఏడాదిలోనే 6,213 ప్రభుత్వ పాఠశాలలు మూతపడే దుస్థితికి రేవంత్ సర్కార్ దిగజార్చిందని విమర్శించారు.